అండి, అందరికీ హాయ్. స్వామికి రేపు బుధవారం కాబట్టి మాల కడుతున్నాను, పువ్వులు మాల కడుతున్నాను స్వామికి. చూడండి, అది ఐఫ్షం మెల్ల వేద్దామని మాల పెట్టి పువ్వులు వేస్తున్నాను. తల స్నానం చేసి కడుతున్నాను స్వామికి కాబట్టి తల స్నానం చేసి కడుతున్నాను పువ్వులు మాల. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నా వీడియో చూసి అందరూ లైక్స్ వేయండి. అది నేనేం పెడుతున్నాను అన్నది మీరు ఏమనుకోకండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను యూట్యూబ్. అది నాకు అందరూ లైక్లు చేస్తూ ఉంటే నేను ఏదో అలా పెడతా ఉంటాను. అది అందరూ బాగున్నారా? అది యాప్షం బుధవారం మాల వేస్తే మంచిది కదా, పూల మాల వేస్తానని ఆ చెట్లు వెళ్ళి కోసుకొచ్చి మాల కడతాను. అది ఏ పూలైనా మాల కట్టగలను. రేపు ఉదయమే స్వామి మాల వేసుకున్నారు, రేపు ఉదయమే అభిషేకం చేస్తారు. అయ్యప్పస్వామికి అది పెట్టుకెళ్ళి ఇచ్చేస్తారు స్వామికి మాల. స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామికే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం. అది మాట అలా పాడుకుంటూ కడుతున్నా. అయ్యప్ప పువ్వులు కాబట్టి స్వామి అయ్యప్ప పువ్వులు కాబట్టి తనకు స్నానం చేసి మరి కట్టు. ఎవరైనా సరే స్వామి కనబడితే ఏ దేవుడికైనా పర్లేదు కానీ అయ్యప్ప స్వామికి ఏ పని చేయాలన్నా మనం సలహా సాయం చేసి చెయ్యాలి. అది మాతలు ఎవరైనా సరే. ఇంకా శంఖం పువ్వు రేపు దేవుడికి పెట్టినాక అయ్యప్ప ఉన్నాము. శంఖం పువ్వు పెట్టినా స్వామికి. శంఖం పువ్వు ఇంకా శంఖం పువ్వు అయ్యప్ప స్వామికి పెట్టినాక రేపు. ఇది గడ్డి గులాబీ అంటారు. మామూలుగా సరదాగా ఉంటే కోసాను, బయటనే పువ్వు ఉంటే సరదా కోసాను. మీకు చూడదాం గడ్డి గులాబీ అంట, చాలా బాగుంటుంది. మాల ఎంత మాల వచ్చిందో చూడండి, ఎంత బాగుందో మాల. అది ఇలాగ స్వామి నల్ల. అది స్వామి ఏ శరణమయ్యప్ప.